సో ఇవాళ ప్రధాన హెడ్లైన్ దిశ దినపత్రికలో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి కేటీఆర్కు అరెస్ట్ భయం. సో నిజంగా కేటీఆర్ అరెస్ట్ భయపడుతున్నాడు అంటే కొన్ని విషయాలు చూస్తే నిజంగానే అవును అనిపించక మాది. ఎందుకంటే పొద్దుగాలనేమో నేను దేనికైనా సిద్ధం, నాకేం భయం లేదంటాడు. మధ్యాహ్నం కాగానే నాకు లాయర్లు ఖచ్చితంగా కావాలంటాడు. మళ్ళీ సాయంత్రం కాగానే నాకు చట్టం మీద నమ్మకం ఉంది, మళ్ళీ ఎదుర్కొంటా అంటాడు. సో ఇట్లా రకరకాలుగా మాటలు అయితే మారుస్తుండు. సో బయటకు మాత్రం గాంభీర్యం, సన్నిహితుల వద్ద ఆందోళన, అనవసర విషయాలు కూడా చికాకు పడుతున్నట. మరి వీళ్ళు పోయి చూసిరేమి. సో అనవసర చిన్న విషయాలు కూడా చికాకు పడుతున్నట కేటీఆర్. పరుష పదజాలంతో శాపనార్థాలు, తప్పంతా ఆయనదే అంటున్న గులాబీ లీడర్లు, పొంతనలేని స్టేట్మెంట్స్ ఎందుకని అసహనం. నందినగర్లో ఆయనతో పాటే తల్లి, సోదరి, సన్నిహితులు. సో వీళ్ళందరూ ఒక్క దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు జరగవచ్చు అనే ఊహాగానాలు లేకపోతే ఆ స్పెక్యులేషన్స్ పెరిగిన నేపథ్యంలో ఆయన చుట్టే వీళ్ళందరూ ఉంటారు. వాస్తవానికి 2 నెలల క్రితమే మన అసెంబ్లీ సమావేశాలకు ముందే కేటీఆర్ ఇంటికాడ ఆయన కార్యకర్తలు మొత్తం కావాలి వండుకురు తెందాక పొద్దాక బూ అని నిద్ర వచ్చిన కొద్దీ ముఖం మీద నీళ్ళు తలుకుంటా ఎదురు చూసారు. కానీ పాపం అప్పుడు అరెస్ట్ కాలే. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తాడేమో అని చెప్పేసి ఆయనతో పాటు ఆయన తల్లి, సోదరి, సన్నిహితులు అందరూ ఆడనే ఉంటారు. ఎప్పుడు అరెస్ట్ చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే ఆడుకుంటారు ఈయనతోటి మెంటల్గా ఒక రకంగా. అయితే ఎప్పుడు అరెస్ట్ అవుతాడనేది తెలుస్తలేదు. ఆ టెన్షన్కి ఇంకా చచ్చిపోతున్నాయి. జైలు ఉంటేనన్నా ప్రశాంతంగా అయితే ఒకటి పోయబెడుదురు, ఇంత సోఫా సెట్లో కూసోబెడుదురు, పేపర్ చదువు, టీవీ చూసుకుంటూ కూర్చుంటుండే. ఈ బయట ఉండి నరకమైపోతుంది కేటీఆర్కు. మరి కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఎదురు చూడాలి. రేవంత్ రివెంజ్ సీఎం అని చెప్పేసి కేటీఆర్ అయితే అంటుడు. కానీ విషయం ఏంటంటే ఏం లేకముందుకు ఈయన దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టు కేటీఆర్ అనేక ప్రెస్ మీట్లు ఒకటి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఇక్కడ సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరెస్ట్ భయం పట్టుకున్నదని ఆయన సన్నిహితుల మధ్య చర్చ జరుగుతోంది. బయటకు గాంభీర్యంగా కనిపిస్తున్న ఇంటర్నల్ మీటింగ్స్లో మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు టాక్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మాట తీరు పూర్తిగా మారిందని, అవసరం లేని విషయాలకు సైతం కోపం తెచ్చుకుంటున్నారని గులాబీ లీడర్లలో చర్చ నడుస్తుంది. సో నోటీసుల తర్వాత తీరు మారిందట. కొన్ని రోజులుగా కేటీఆర్ తీరు దగ్గరగా ఉండి గమనిస్తున్న లీడర్లు సైతం అనుకున్న అన్నకు అరెస్ట్ భయం పట్టుకుంది అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. కేసు విషయంపై ఆయన రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఆ సమయంలో ఆయన చేస్తున్న కామెంట్స్కు ఇంటర్నల్ మీటింగ్స్లో వ్యవహరించే తీరుకు అసలు పోలిక ఉండడం లేదని సో ఇంటర్నల్ సన్నిహితులకైతే తెలిసిపోతుంది. ఇక కేటీఆర్ సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. ఏసీబీ నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న తీరును చూసి సన్నిహితులు లీడర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతం కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఎప్పుడు జాలిగా మాట్లాడి ఆయన 4-5 రోజులుగా ఆందోళనకు గురవుతున్నారని మాట్లాడుకుంటున్నారట. సో అరెస్ట్ చేస్తారనే భయంతో పాటు ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందోనని టెన్షన్తో కేటీఆర్ స్పష్టంగా అట్లాంటి టెన్షన్ కేటీఆర్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుందట. సో మొత్తంగా 7వ పేజీలో దీనికి సంబంధించిన అంశం ఉంది. ఫటాఫట్ అది చదువుకుందాం. మనకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కేటీఆర్ పెద్ద సమస్య కాదు కాబట్టి కేటీఆర్ సమస్య అది కాబట్టి చర్చించుకుంటున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నదని చర్చించుకుంటున్నారు. అరెస్టు చేయవద్దని కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో న్యాయ నిపుణులతో హరీష్ రావు, కవిత, కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అరెస్ట్ అయితే ఎన్ని రోజుల వరకు బెయిల్ రాదనే విషయంపై కేటీఆర్ ఆరా తీసినట్టు టాక్. సో ఇక మానసికంగా ఫిక్స్ అయిపోయాడు. అరెస్ట్ చేస్తే ఏంది పరిస్థితి, ఆందోళన ఎట్లా చేయాలని ఇటు కవితకు, హరీష్ రావుకు మొత్తం ఒక డిస్కషన్ చేస్తున్నట్టు. కానీ వాస్తవానికి పాపం కేటీఆర్కు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత గగ్గోలు పెడుతున్నా అనుకున్న రీతిలో రెస్పాన్స్ వస్తలేదు. అరెస్ట్ అయినా కూడా అంత స్థాయిలో వస్తుందని నేను కూడా అనుకుంటలేను. సో ఏం చేయాలి, అసలు ఎన్ని రోజులకు బెయిల్ వస్తుంది అనే విషయం మీద కూడా చర్చ కూడా జరుగుతుందట. తిట్ల దండకం ఏసీబీ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కేటీఆర్ నోట తిట్ల దండకం వినబడుతున్నదని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఏసీబీపై కొన్నిసార్లు పరుష పదాలు ఉపయోగించి శాపనార్థాలు పెడుతున్నట్టు గతంలో ఆయన నోటి వెంట ఎన్నడూ అలాంటి పదాలు వినలేదని ఆశ్చర్యపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తానని తనను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ లీడర్లు, పోలీసు ఆఫీసర్లను ఎవరిని ఎట్టి పరిస్థితులను వదలని శపథాలు చేస్తున్నట్టు సమాచారం. ఎందుకు ఇది ఎంత పిల్లి శాపనార్థాలు లెక్కనే ఏసీబీ అధికారుల మీద, పోలీసు అధికారుల మీద, అధికారుల కోసం మీ అంత చూస్తామంటే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళనే కదా వాడుకున్నది. ఎవడు అధికారులకు వస్తే వాళ్ళు ఈ అధికారులు భయపట్టించుడే. అధికారంలో ఉన్నప్పుడు పిల్లి మాదిరిగా వ్యవహరించిన ఆఫీసర్లు ఇప్పుడు కనీసం ఫోన్లు సైతం ఎత్తడం లేదని బూతులు తిడుతున్నట్టు తెలుసు. కేటీఆర్ ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారా మీరు? యువ నాయకుడు, యువరాజు, తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు మహారాజుగా ఎదిగినటువంటి కేటీఆర్ ఫోన్లు ఎత్తలేరట. వీళ్ళంతా బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళందరూ ఎవరు ఫోన్ ఎత్తలేనట్టు ఇక అప్రూవ్గా మారుతారు, భయపడుతున్నారు. ధైర్యం చెబుతున్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ స్వయంగా హాజరు కానున్నారు. ఆయనను అధికారులు ఏ టైంలోనైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో
కేటీఆర్కు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు ఫ్రెండ్స్ ధైర్యం చెప్తున్నట్టు గులాబీ లీడర్లో డిస్కషన్ జరుగుతోంది. కేటీఆర్ తల్లి శోభమ్మ, చెల్లి కవిత, పలువురు ఫ్యామిలీ మెంబర్లు మంగళవారం రాత్రి ఆయనకు బాసరగా నందినగర్లో ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సన్నిహిత లీడర్లు సైతం సాధారణ రోజుల కన్నా ఎక్కువ టైం ఆయనతోనే గడుపుతున్నట్టు సమాచారం. నిజంగా కవితనే జరంత మాసు కేటీఆర్ తోటి చెప్పాలంటే. కేటీఆర్ బయటకు మాటలు మాట్లాడతాడు కానీ కవితకున్నంత ధైర్యము, ఆ తెగువ, జర్రంతన మాసు అంత స్ట్రాంగ్ కాదు, మొండి కాదు. సో కేటీఆర్ జరంత సౌమ్యంగా పెరిగిండు, మంచిగా గారాల కొడుకు మంచిగా పెంచిరు, ఇప్పుడు ఆగమాగం అవుతున్నాడు. సో అధికారంలో ఉన్న రోజులు అవన్నీ ఏం తెలియలే. సో మొత్తంగా కేటీఆర్ అరెస్ట్కి సంబంధించిన అంశం ఇట్లా ఉంది. సో రైతులకు సంబంధించిన అంశం ఏమైనా ఉందాను ఈ పేపర్ ఫినిష్ చేసిపోదాం. ఏబిఎన్ పేపర్ అన్నా ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి కదా, ఇవి చదివేసి అడుగుదాం.